నంబూలు పూలకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి వంట మనిషి భర్త బియ్యం కోడిగుడ్లు వీటితో పాటు మరికొన్ని సరుకులు చోరీ చేస్తూ పాఠశాల చైర్మన్ కు పట్టుబడ్డాడు. సరుకుల చోరీపై ఉన్నత పాఠశాలలో రచ్చరచ్చగా మారింది. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూలు పూలకుంట కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సరఫరా చేసి నిల్వ ఉంచిన సరుకుల గది వంట మనిషి భర్త తాళాలు తీసి కోడిగుడ్లు బియ్యం హార్పిక్ బాక్సులు దొంగతనం చేసి ద్విచక్ర వాహనంపై ఉడాయిస్తుండగా పాఠశాల కమిటీ చైర్మన్ బాబ్జీ అడ్డుకుని పట్టుకున్నారు. ఈ పాఠశాలలో చోరీ జరిగిన సంఘటనపై మండల బీజేపీ అధ్యక్షుడు షేక్ బాబ్జాన్, మాజీ అధ్యక్షుడు కచేటి రామ్మోహన్, సిపిఐ రమణ, సిపిఎం నాగరాజు వీరితో పాటు పలువురు నాయకులు విద్యాధికారి గోపాల్ నాయక్, ప్రధానోపాధ్యాయురాలు శిరీషతో చర్చించి చోరీకి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఆ రోజు వాళ్ళ అమ్మ వాళ్ళని వంట చేస్తారంటే వాళ్ళ అమ్మ వాళ్ళని ఇంటికి వచ్చినారు. తప్పు చూపించే కదా ఇంటికి వదిలికి తినేది. ఈ రోజు తప్పే కదా, నాకు దూరం లేదు. ఈ రోజు కానీ తప్పు తప్పే కదా, ఏదైనా సర్టిఫికేట్ ఏదైనా రన్ అవుతుంది, ఏదైనా పెట్టుకోండి. నువ్వు ఎంత తీసుకొస్తావు ఇంటికి? ఏదో పర్మిషన్ లేదు, నువ్వు ఎంత తీసుకొస్తావు ఇంటికి? గవర్నమెంట్ వ్యవస్థ ఎట్లా తీసుకున్నా ఇంటికి ఏదో మళ్ళీ తీసుకోవాలి. నువ్వు ఎట్లా తీసుకుంటావు? నువ్వు నీకు టీచర్స్ అట్లా వంట నుంచి టీచర్ సార్ అవసరం లేదు, తీసేయండి, ఎవరైనా పెట్టుకోండి. మాట చెప్పిన ఇప్పుడు ఏమైనా క్షమించేస్తే రేపొద్దు వాడు వచ్చి వాడు తప్పు చేస్తాడు, వాడిని క్షమిస్తారా? కలిసి మాట్లాడదాం తప్పు అంటారు, చెప్తారు తప్పు మీరు అంతా మనమే ఉంటాం. మేము మీ మనుషులు, మీరు మా మనుషులు.